టైంకి 15-16 ఇస్తుంది అన్న. ఓకే 30-32 లీటర్లు ఒక రోజుకి. 32 లీటర్లు. ధరలు ఏమైనా తగ్గినాయి అదే విధంగా ఉన్నాయా? జర మార్కెట్ డౌన్ ఉందన్న, అందుకోసానికే రేట్లు తగ్గినాయి. 70 నుంచి 1,15,000 వరకు ఉన్నాయి. 70 నుంచి 1,15,000 వరకు. 1,15,000. వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఇక్కడ యాదన్న దగ్గర ఉన్నాము, కర్తాల్లో ఉన్నాము, వెంకటేశ్వర్ల డైరీ ఫామ్లో. ఇక్కడ అయితే మనకు చాలా సంవత్సరాలుగా అన్నగారు అయితే హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు తెస్తారు. ఇక్కడ చుట్టుపక్కల హయ్యెస్ట్ మిల్కర్స్ అన్న తెచ్చి అమ్ముతారు. ఒక రోజుకి 16 లీటర్ల నుంచి 25 లీటర్లు 30 లీటర్లు ఇచ్చే ఆవులు కూడా అన్న దగ్గర ఉంటాయి. అడుగుదాము అన్నకు ప్రైజెస్ ఏ విధంగా ఉంది అనేది. అన్న నమస్కారం. అన్న నమస్తే అన్న. ఇక్కడ అడ్రస్ ఏది వస్తుంది అనేది? అన్న మాది కర్తాల్ గ్రామం, కర్తాల్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. ఓకే, ఇప్పుడున్న మీ దగ్గర ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయన్న? మన దగ్గర 70,000 నుంచి 1,15,000 వరకు ఉన్నాయి ఆవులు. 70,000 నుంచి 1,15,000 వరకు. పాలు ఎంత ఉంటుంది? పాలు ఈ ఆవులు అయితే 8 లీటర్ల నుంచి 10-11 వరకు ఇస్తున్నాయి టైంకి. ఓకే, అంటే 16 లీటర్ల నుంచి మనకు 20-22 లీటర్ల వరకు పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ముంగలున్న ఆవు గురించి చెప్పండి అన్న. ఇది సుడావనా. ధరలు ఏమైనా తగ్గినాయి అదే విధంగా ఉన్నాయా? జర మార్కెట్ డౌన్ ఉందన్న, అందుకోసానికే రేట్లు తగ్గినాయి. 70 నుంచి 1,15,000 వరకు ఉన్నాయి. 70 నుంచి 1,15,000. ఎక్కడెక్కడ నుంచి తెస్తారన్న మీరు? మహారాష్ట్ర కానీ కర్ణాటక నుంచి కానీ తెస్తారు. ఏం గ్యారంటీ రైతులకు మీ దగ్గర ఏం గ్యారంటీ ఇస్తారు? మా దగ్గర 4 సన్నుల పాలు వస్తున్నాయా వస్తలేవా పిండి చూపెట్టిస్తాం. ఓకే, ఏమన్నా గుడ్ల మాయికి వెళ్తే గ్యారంటీ. ఆవుకు అది చేస్తారా, మార్చిస్తారా? ఎట్లనైనా చేస్తాం, దానికి ఏమన్నా రేట్ ఖరీదన్నా కట్టిస్తాం, ఆవును తీసుకుని ఆవునని ఇస్తాం. ఓకే, ఇంకొకటి అన్న, ఇప్పుడు పాల రేట్ మంచిగా ఉందా? హెచ్ఎఫ్ జెర్సీ ఆవు పాల రేటు ఇప్పుడు మినిమం రేటే ఉందన్న, రేటు తగ్గింది. ఓకే, ఇప్పుడు మినిమం రేట్ అయితే ఉంది. పాలదైతే మినిమం ఉంది రేటు. ఆవులకైతే కొంచెం మార్కెట్ డౌనే ఉంది ఆవులది. ఓకే, కొంచెం అట్లన్నందుకే రేట్లు తక్కువకు దొరుకుతున్నాయి. ఓకే, ఇది చెప్పండి అన్న, ఎన్ని రోజుల డెలివరీ అవుతుంది? ఏంది ఇది? ఒక 4-5 రోజుల డెలివరీ అవుతుంది అన్న. ఎన్ని లీటర్ల కెపాసిటీ? ఇది రైతు చెప్పిన అన్న, టైంకి 12 లీటర్లు చెప్పాను, అంటే 24 లీటర్లు. 20 లీటర్లు అయితే మనం పెట్టుకోవచ్చా? కంపల్సరీ ఇస్తుంది అన్న. ఓకే, 8 రోజుల లోపల డెలివరీ అవుతుంది అన్న? అవుతుంది. ఓకే, చూడవచ్చు, క్వాలిటీ చూడండి, బ్యాక్ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు. తీసుకురా అన్న. ఇది చెప్పండి అన్న. ఇది ఇంకొకటి, ఇది ఏ బ్రీడ్లో ఉందన్న? ఇది హెచ్ఎఫ్ అన్న. హెచ్ఎఫ్. ఇప్పుడు ఇంతే 3వ ఈత అవుతుంది. ఇప్పుడు ఇంతే 3వ ఈత. ఒకసారి ఇట్లా పట్టుకున్నాను, చూడొచ్చు. ఎన్ని రోజులు ఇంతదన్న? ఇది ఒక 4-5 రోజులు టైం ఉందన్న. దీనికి కూడా 4-5 రోజులు టైం ఉంది. ఓకే, ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? 15 చెప్పిన అన్న. 30 లీటర్లు, 30 లీటర్స్ ఇచ్చే ఆవు చూసుకోవచ్చు. మిల్క్ వెన్ కూడా చూడండి, ఇక్కడనేదే అన్న. ఇక్కడ చూడండి, రోడ్కే ఫామ్ ఉంటుంది. అవరికి బిల్లికే లేకే జా. ఇది చూడండి, మిల్క్ వెన్ చూడండి కింద. ఇది కూడా 8 రోజులు పడుతుంది అన్న? పడుతుంది అన్న, 8 రోజులు. ఓకే, డెలివరీ ఎన్ని ఉన్నాయన్న మన ఫామ్లో? మన ఫామ్లో డెలివరీ 13 ఆవులు ఉన్నాయన్న. మొత్తం ఎన్ని ఉన్నాయి? మొత్తం 20 ఆవులు చిల్లర ఉంటాయి. 20 ఆవులు ఉన్నాయి. దీని గురించి చెప్పండి అన్న. ఇది ఒక వారం రోజులు టైం ఉందన్న. ఓకే, వారం రోజులు టైం ఉంది. వారం రోజులు టైం ఉంది. ఓకే, టైంకు 10 టైంకి 10 లీటర్లు ఇక్కడ చూసుకోవచ్చు. టైంకి 10 లీటర్లు ఇస్తుందని అయితే అన్నగారు చెప్తున్నారు. 20 లీటర్లు చూడొచ్చు, చాలా మంచిగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చుట్టుపక్కల తీసుకునే వాళ్ళు చాలామంది అన్న దగ్గరనే తీసుకుంటారు, కానీ తెలంగాణలో ఎక్కడన్నా తీసుకున్నా అన్న సప్లై చేస్తారన్న. ఇక్కడ తీసుకున్న ట్రాన్స్పోర్ట్ ఉంటే సప్లై చేస్తాం. ఓకే, ఎక్కడున్న ట్రాన్స్పోర్టేషన్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఇది కూడా ఎన్ని రోజుల డెలివరీ అవుతుంది అన్న? దీనికి ఒక వారం రోజులు టైం పడుతుంది అన్న. వారం రోజులు టైం. ఓకే, ఇది ఇంకొకటి, ఇది చెప్పండి అన్న. ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఇది కొమ్ములది. ఓకే, హెచ్ఎఫ్కి జెర్సీకి క్రాసు. ఇది కూడా ఒక టైంకు 10 లీటర్లు ఇస్తుంది. 20 లీటర్లు. దీనికి ఒక 10 రోజులు. ఎన్నో ఈత ఇది? ఇప్పుడు ఇంత 2వ ఈత. 2వ ఈత. ఓకే, చూడొచ్చు, 2వ ఈతలో ఉంది. ఇది తిప్పండి. అవి కూడా చూడొచ్చు, మంచిగా ఉంది. ఇదే అన్న? ఇప్పుడు ఇంత ఇది 2వ ఈత. బ్రీడ్ ఇది హెచ్ఎఫ్. ఓకే, ఇక్కడ ఇట్లా ఇది హెచ్ఎఫ్ బ్రీడ్లో ఉంది. ఇప్పుడు ఇంత 2వ ఈతనా. ఎన్ని రోజుల డెలివరీ అవుతుంది? దీనికి 10 రోజులు టైం ఉంటుంది. పాలు 10 పైన ఇస్తుంది. 10 లీటర్లు. టైంకు 10 పైన ఇస్తుంది. ఓకే, టైంకి 10 లీటర్ల పైన, అంటే 20 లీటర్లు. ఒక రోజుకి 20 లీటర్లు. మన తెలంగాణ, ఆంధ్రాలో టైం లెక్క మాట్లాడతాము. నార్త్లో మొత్తం ఒక రోజు లెక్క పాల మీద చెప్తుంటారు. తీసుకుని సైజ్ చూడండి ఆవులది. ఈ వచ్చే సైజ్ చూడండి.
మీకు మీడియం ఆవు కావాలన్నా దొరుకుతుంది, హెవీ సైజ్ 30 లీటర్ల ఆవు కావాలన్నా దొరుకుతుంది. చూడొచ్చు ఎంత సైజ్, ఇది హెవీ సైజ్ చూసుకోవాలి అన్న. ఎన్ని లీటర్ కెపాసిటీ అన్న? టైంకి 15-16 ఇస్తుంది అన్న. ఓకే 30-32 లీటర్లు ఒక రోజుకి. 32 లీటర్లు మనకి ఇస్తుందా మంచి పాలు ఇస్తాయి అన్న. అది కూడా మనం ఇస్తుందని చెప్తే వాళ్ళు ఇంకా ఇస్తలేదంటే దానికి ఏం చెప్పనీకి రాదు. మెయింటైన్ చేసే రైతు తీసుకోవాలి. మెయింటైన్ చేసే రైతు తీసుకుంటే ఆవు పాలు ఇస్తుంది. ఓకే చూడు ఒకసారి ఆవు పొదుగు కానీ దాని సన్ను. ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? ఇది ఒక వారం రోజుల్లో డెలివరీ అవుతుంది. వారం రోజుల్లో డెలివరీ అవుతుంది. చాలా మంచిగా ఉంది ఆవు, చూసుకోవచ్చు. 32 లీటర్లు. ఓకే తీసుకొని వెళ్ళండి. ఇది తొందర ఇంతది కదన్న? ఇంతదన్న వారం రోజుల్లో టైం జర్నీ చేసి వస్తాయి కదా. అవును, కొంచెం ముందు ఇంతాయి. ఓకే ఓకే ఇది కూడా చూసుకోవచ్చు. డెలివరీ అయిందా అన్న? ఇది ఈనిందనా? ఒక్క నిమిషం ఆగండి అన్న. ఇది చూడండి, నిన్ననే ఈనింది. నిన్ననే ఈనింది. ఓకే. పాలు ఉన్నాయన్నా? ఆడదూడు ఉంది, 7 ఇస్తుంది. 7 లీటర్లు జున్ను పాలు రాత్రి పొద్దుగా 7 ఇచ్చి. ఆడదూడ, ఆ దూడ ఉందా? ఉంది ఆడదూడు. ఓకే నైట్ డెలివరీ అయింది మన ఫామ్ దగ్గరనే. మన ఫామ్ దగ్గర. ఎన్ని రోజులు అయింది లోడ్ వచ్చి? మొన్ననే వచ్చిందన్న. ఓకే గురువారం రోజు దిగింది ఇక్కడ. గురువారం 2 days అయింది. ఓకే బేటీ సెట్ చేసిన తర్వాతనే రైతులకు ఇస్తారా అన్న? ఇక్కడ మన దగ్గర ఎన్ని పాలు ఇస్తున్నాయి చూపెట్టినాకనే ఇస్తాం. మన దగ్గర బేరం చేసినాక కూడా రైతు అన్ని సండాల పాలు వస్తున్నాయి వస్తలేవా చూపెట్టి ఇస్తాం. ఓకే ఇది చూసుకోవచ్చు. ఇది ఈనిందా అన్న? ఇది పొద్దుగాల ఈనిందన్న. మార్నింగ్ ఈనింది, పొద్దుగాల 8 లీటర్లు పాలు ఇచ్చింది. కండిషన్ కూడా చూసుకోవచ్చు. కొంచెం ఈనింది కాబట్టి కొంచెం కండిషన్ తక్కువ. కొంచెం నిన్ననే వచ్చినాయి, నిన్న ఒకటే రోజు కదా టైము. అవును, ఒక 2-3 రోజులు అయితే కొంచెం మంచిగా అవుతాయి. ఓకే ఏ ఫీడింగ్ లో ఏమేమి పెడతారన్న? పత్తి కల్లి, మక్క పిండి, కంది, గోధుమ. ఓకే గడ్డిలా ఒట్టిది పచ్చిది 2 కుట్టి బయట పోసేస్తాం. ఓకే సూపర్ నేపియర్. ఓకే ఒట్టి సొప్ప కుట్టి బయట పోస్తాం. చూడొచ్చు జొన్నలు అన్న, ఒట్టి సొప్ప అంటే జొన్నలు అక్కడ ఉన్నది చూడొచ్చు. ఆ జొన్న కుప్పలు అవి ఇవి 2 కలిపి కొడతారు. డ్రై మ్యాటర్ ఇంకా వెట్ మ్యాటర్ 2 ఉండాలి. ఎందుకంటే పచ్చిది ఉన్నా ఇంకా ఎండుది 2 కలిపి ఇవ్వండి. ఏ ఆవులు ఉన్నా, హెచ్ఎఫ్ జెర్సీ ఉన్నా, గేదెలు ఉన్నా అన్ని డ్రై అండ్ వెట్ 2 ఉండాలి. ఇది చెప్పండి అన్న. ఇది ఈనింది అన్న, 12 ఇస్తుంది టైం. ఏనింది 12 లీటర్లు. మున్ని వచ్చేదాడు ఏనింది ఇది. ఓకే టైంకి 12 ఇస్తుంది. టైంకి 12 లీటర్లు. సరే తీసుకోండి. ఎన్ని రోజులు అయింది వస్తున్నప్పుడు ఈనింది? గురువారం వస్తే నిన్ననే ఈనింది. ఓకే అయినా అక్కడ మంచి కండిషన్ ఉంది. చూడండి దీని గురించి చెప్పండి అన్న. ఇది ఈనిందనా? ఈనింది. అదే 3 రొమ్ములు ఉన్నాయి. టైంకి 10-11 ఇస్తుంది. 3 రొమ్ములు అనేది టైంకి 10-11 ఇస్తుంది. రొమ్ము ఫెయిల్ అయిందా ముందు నుంచి అట్లనే ఉందా? ముందు నుంచి అట్లే ఉంది. ఒక ఓలు ఉంది దానికి. ఓకే ఆ ఓలు ఉంటే కొన్ని గారిపోతున్నాయి. ఓకే అయినా కూడా 10-11 ఇస్తుంది టైం. 10-11. ఎన్ని రోజులు అయింది డెలివరీ? ఇది 10 రోజులు అయింది డెలివరీ. 10 రోజులు అయింది డెలివరీ. చూడొచ్చు హైట్ కూడా చూడండి, చాలా పెద్ద హైట్. ఎన్నో ఈత ఉండొచ్చు అన్న? అన్న ఇది 2వ ఈత. రెండో ఈత. ఇంత సైజ్ ఉంటుందా 2 ఈతలా? ఉంటాయి. ఓకే చూడొచ్చు 3 రొమ్ములే ఉన్నాయి. కాంటాక్ట్ చేయండి. వచ్చేయండి, మీరు వచ్చేయండి. ఇక్కడ ఇంకా ఆవులు వస్తూనే ఉన్నాయి చూడండి. ఇది దూడలే అన్న, దీని కూడా దూడ చచ్చిపోయింది. ఓకే 2వ ఈత ఈనింది. 2వ ఈత టైంకి 7 లీటర్లు ఇస్తుంది. టైంకి 7 లీటర్లు ఇస్తుంది. 70,000 అట్లా అయితే ఇవ్వగలుగుతా. అంటే 70,000కి ఇస్తామని చెప్తున్నారు. పెంచుకు ఎన్ని రోజులు అయింది? దీని వారం రోజులు అయింది. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చిట్టి అంత ఇస్తారా? అంతా ఇస్తాం. ఒకటి తీసుకున్న ట్రాన్స్పోర్టేషన్ ఒకటి ఇచ్చిన ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అన్ని ఉంటాయి అవైలబుల్. ఓకే ఇక్కడ మనం ఏమి ఇయ్యము, వాళ్ళే మాట్లాడి తీసుకోపోవాలి. వెహికల్ పిలిపిస్తాం. ఓకే వాళ్ళే మాట్లాడి తీసుకెళ్తారు. ఇక్కడ శ్రీశైలం రోడ్కే ఫామ్ ఉంటుంది, ఒక 1 కిలోమీటర్ లోపల. స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎప్పుడు అన్న ఫామ్లో 10 నుంచి 15 ఆవులు ఉంటాయి. మీకు ఈనిన ఆవులు కావాలన్నా, చిన్న ఆవులు కావాలన్నా, పెద్ద ఆవులు కావాలన్నా అన్న దగ్గర అయితే దొరుకుతాయి. యాదన్న దగ్గర ఈనిన ఆవులు కావాలన్నా కూడా దొరుకుతాయి. అక్కడ కూడా ఆవు వస్తుంది, చూసుకోవచ్చు. హెవీ సైజ్ ఆవులు ఉన్నాయి మొత్తము. ఇక్కడ చాలామంది రైతులు హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు కొనాలా వద్దా అని అంటారు. ఇప్పుడు రేట్లు అయితే తగ్గినాయి, తీసుకోండి. ఇప్పుడన్నా తీసుకునే వాళ్ళు. ఎండాకాలం వస్తే మళ్ళీ రేట్లు టూ మచ్గా పెరుగుతాయి. ఈ 2 నెలలేక జనవరి దాకానే రేట్లు అనేవి తగ్గుతాయి. ఇక్కడ చూడండి ఇది చెప్పండి అన్న. అనేది 9 లీటర్లు ఇస్తుంది అన్న. దీనికి కూడా దూడలేదు. ఓకే ఇది వారం రోజులు అయింది. ముందు లోడ్ ఇది కూడా. ఓకే 9 లీటర్లు ఇస్తుంది. 9 లీటర్లు ఉన్నాయి. దూడ ఉందా? దూడ లేదన్న. దూడ లేదు. ఓకే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.